నెల్లూరు జిల్లా సముద్ర తీరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రం లోతట్టు ప్రాంతంలో చేపల వేట కొనసాగిస్తున్న 11 హైస్పీడ్ బోట్లని స్థానిక మత్స్యకారులు పట్టుకున్నారు. ఈ బోట్లన్నీ తమిళనాడు జాలర్లకు చెందినవిగా గుర్తించారు. 11 హైస్పీడ్ బోట్లని నెల్లూరు జిల్లా సముద్ర తీరంలో దిగ్బంధించడంతో రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య మరోసారి వివాదం మొదలైంది. దీంతో సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాల అధికారులు చర్చలు జరుపుతున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరంలో 94 మత్స్యకార గ్రామాలున్నాయి. స్థానిక మత్స్యకారులు సముద్రం లోతట్టు ప్రాంతాల్లో ఐలా వలలతో చేపల వేట సాగిస్తూ ఉంటారు. హైస్పీడ్ బోట్లు, డోజర్లు సముద్రంలో అలలు వచ్చే ప్రాంతానికి 5-6 కిలోమీటర్ల దూరాన వేట సాగించాలి. అయితే తమిళనాడుకు చెందిన హైస్పీడ్ బోట్లు వందల సంఖ్యలో తీరం లోతట్టులో వేట సాగిస్తున్నాయి. దీంతో స్థానిక మత్స్యకారుల వలలు తెగిపోయి ప్రతి ఏడాది కోట్లలో నష్టపోతున్నారు. తమిళనాడు రాష్ట్రం నిషేధించిన చిన్న కన్ను వలలతో నెల్లూరు జిల్లా సముద్ర తీరంలో వేట సాగిస్తూ ఏటా కోట్ల రూపాయల మత్స్య సంపద కొల్లగొడుతున్నారు మత్స్యకారులు. ఇదే విషయంలో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే మైపాడు, కృష్ణాపురం, కోమలి మత్స్యకారులు 11 హైస్పీడ్ బోట్లని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మమ్మల్ని నేను కత్తి తీసుకొని నరకుతానని వాళ్ళు చెప్పడం వల్ల మేము ఈ విధంగా చేశాము. ఆయన అక్కడి నుంచి వచ్చి బోట్లు లాగడం వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్న వల్ల బోట్లు పట్టుకొచ్చి కొన్ని నిబంధనలు చేస్తున్నాము. అయితే పూర్తిగా నాగపట్నం బోట్లు ఆపడానికి ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అన్ని లెటర్లు ఇస్తున్నాము. వాళ్ళైతే ఏం పట్టించుకోవడం లేదు, మన రాష్ట్రం వాళ్ళు పట్టించుకోవడం లేదు. నిన్న బోట్లు పట్టుకొచ్చేటోడికి ఈ రోజు అయితే తమిళనాడు వాళ్ళు రాష్ట్రం వాళ్ళ ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ కదిలి వచ్చి మమ్మల్ని అయితే పలకరించారు. అయితే మేమైతే సమాధానం ఏం చెప్పడం లేదు. ఈ నెల నుంచి కన్యాకుమారి కడలు హై స్పీడ్ బోట్లు వచ్చి మన ఆంధ్రాని మన చేపలు శుద్ధంగా గుడ్డుగా నుంచి మొత్తం తాగేస్తున్నారు. అడిగితే వాళ్ళు పట్టడం ఆ పెద్ద హై స్పీడ్ బోట్ అంటే మన దాని దగ్గర పోలేకపోతున్నాం. దానివల్ల పూర్తిగా నష్టపోతున్నాము. వల్ల కూడా ఒక గ్రామం మా మండలం మీద అనుకున్నా కూడా 10 లక్షల దాకా వల్ల నష్టం వచ్చింది.